గుండె నిండా గుడిగంటలో ఎపిసోడ్లో బాలు సరదాగా వేసిన జోక్ మీనా గుండెలో కత్తిగా గుచ్చుకుంది. అన్నయ్య పెళ్ళి చేసుకుంటే తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండాలా, ఇంకా బతుకు బస్టాండు అన్న బాలు మాటలు మీనా మనసు తీవ్రంగా గాయపరిచాయి. బాలు నిజంగా తనను ప్రేమిస్తున్నాడని నమ్మిన మీనా ఒక్కసారిగా మనసు విరిగిపోగా కోపంతో వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఈ పరిస్థితి అదనుగా భావించిన ప్రభావతి, బాలు ప్రేమతో పెళ్ళి చేసుకోలేదు, నాన్న భయానికి బలవంతంగా పెళ్ళి చేశాడు అంటూ మీనాకు మరింత కించపరుస్తుంది. దీంతో మీనా బాలు ఇంటి పనుల మీద ఘాటుగా మాట్లాడి వంట చేయనని ప్రకటించింది. మీనా ఇప్పుడు చచ్చిపోయింది, నేను దెయ్యం అంటూ గదిలోకి వెళ్ళిపోయింది. అందరినీ షాక్ గురి చేసింది. తరువాత బాలు మీనాను ఓదార్చే ప్రయత్నం చేసినా మనసులో లేనిది మాట బయటకు రాదు అని మీనా ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో బాలు కూడా కోపంగా స్పందించాడు. ఇదే సమయంలో మీనా ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో బాలు మరింత ఆందోళన చెందాడు. ఇంతలో ప్రభావతి కాఫీ సీన్లో కూడా బాలుని రెచ్చగొట్టి పోయి నీ పెళ్ళాన్ని అడుగు అని కౌంటర్ ఇచ్చింది. రవి, శృతి కూడా మీనా గారవచ్చారు ప్రశ్నించడంతో ఇంట్లో టెన్షన్ మరింత పెరిగింది. చివరగా బాలు మీనా పుట్టింటికి ఫోన్ చేసి సుమతిని అడుగుతాడు. కానీ అక్క ఇక్కడకు రాలేదు బావా అని సుమతి చెప్పడంతో బాలు షాక్ అవుతాడు. మీనా కనిపించకపోవడంతో బాలు మీనా చెల్లికి ఫోన్ చేసి మీ అక్కయ్యకి ఫోన్ ఇవ్వు అని డైరెక్ట్గా వేస్తాడు. అక్క అక్కడే ఉంటే నేను ఎలా ఫోన్ ఇవ్వాలి అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇస్తుంది. మీనా ఇక్కడ లేదు కాబట్టి ఫోన్ చేసి అడుగుతున్నా అని బాలు అంటాడు. దీంతో ఒక్కసారిగా మీనా చెల్లి కంగారు పడుతుంది. అక్క ఎటు వెళ్ళిందో, ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అంటూ బాలుపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఈ విషయాన్ని మీనా తల్లి పార్వతి వింటుంది. బాలు ఫోన్ పెట్టేయగానే అసలు ఏం జరిగింది ఆరా తీస్తుంది. అక్కయ్య ఇంట్లో లేదని బావ ఫోన్ చేశాడంటూ చెప్తుండగా ఇందులోనే మీనా తమ్ముడు శివ కూడా వింటాడు. అక్కకు ఏమైనా జరిగిందా అంటూ ప్రశ్నిస్తాడు. అక్కయ్య కనిపించడం లేదని పార్వతి అనడంతో బాలు బావనే ఏదో చేసి ఉంటాడు, తాగేసి వచ్చి అక్కతో గొడవ పడి ఉంటాడు అంటూ బాలుని ఇష్టం వచ్చినట్టు తిడతాడు శివ. ఇక మరోవైపు రోహిణి తన ప్రతిభ పాటలతో వింత వంటలను చేసి పెడుతుంది. ఆ వంట తినలేక శృతి, రవి ఇబ్బంది పడతారు. మనోజ్ మాత్రం అద్భుతంగా ఉందంటూ తన పెళ్ళాన్ని పొగడ్తలతో ముంచెత్తుతాడు. ఇక ప్రభావతి మాత్రం తినలేక మింగలేక ఇబ్బంది పడుతుంది. ఇంతలోనే సత్యం ఇంటికి చేరుకుంటాడు. తినడానికి రండి అని సత్యాన్ని పిలుస్తుంది ప్రభావతి. ఇంట్లో కోడలు కనిపించడం లేదు, కనీసం బాధ్యత కూడా లేదా అంటూ ప్రభావతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు సత్యం. మీనా నాకేమైనా చెప్పి వెళ్ళిందా, ఎప్పుడో వెళ్ళాల్సింది ఇప్పుడు వెళ్ళింది అంటూ వెటకారంగా మాట్లాడుతుంది ప్రభావతి. తల్లి మాటలకు రవి తినకుండానే వెళ్ళిపోతాడు. తన అన్నయ్య బాలు దగ్గరికి వెళ్ళి వదిన కోసం వెతుకుదాం, నేను కూడా వస్తాను అంటాడు. లేదా రాజేష్ వస్తున్నాడు, వాడితో కలిసి మీనా కోసం వెతుకుతాను అని బాలు కంగారు ఇంట్లో నుండి వెళ్ళిపోతారు. ఇక రాజేష్ సహాయంతో మీనాను వెతకడానికి బాలు వెళ్తాడు. తనకు తెలిసిన వారి ఇంటికి పూల కుట్టలకు వెళ్ళి మీనా గురించి ఆరా తీస్తాడు బాలు. కానీ వేరెవరూ మీనాకు కనిపించలేదని, ఇటు రాలేదని, తన వద్దకు రాలేదని బదిలిస్తారు. మీనా కోసం వెతికి బాలు అలసిపోతాడు. ఇక దారిలో గుడి కనిపిస్తే అక్కడికి ఆగి ఇకపై మీనాను పల్లెత్తి ఒక మాట కూడా అనను అని మీనా అంటే నా ప్రాణం అని దేవునికి మొక్కుకుంటూ బాధపడతాడు. ఎలాగైనా మీనా ఇంటికి వచ్చేలా చూడమని ఆ దేవుని ప్రార్థిస్తాడు బాలు. ఈ సమయంలో మీనాపై బాలుకి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది.
ఇదిలా ఉంటే ప్రభావతి తనకి ఏం పట్టనట్టు తాపీగా ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటుంది. సత్యం మాత్రం కంగారుగా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎందుకలా తిరుగుతున్నారు? వెళ్ళి తినండి అని అంటుంది. దీంతో సత్యానికి ఎక్కలేని ఆగ్రహం వస్తుంది. ఇంట్లో కోడలు కనిపించడం లేదు, కనీసం బాధ్యత లేదా అని ప్రశ్నిస్తాడు. ఇది ఇంకపై ఇంటికి రాదు, బాలుపై కోపంతో ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అంటూ వెటకారంగా ప్రభావతి బదులిస్తుంది. బాలుని మీనా అసలు విడిచిపెట్టేదని, వారికి ఒకరికంటే ఒకరికి ఎనలేని ప్రేమ. కారు కొనివ్వడానికి మీనా ఎంత ప్రయత్నించిందో మర్చిపోయావా? అలాగే బాలు కూడా నాకు స్కూటీని కొనివ్వడానికి ఎంతలా ప్రయత్నించాడో ఆ విషయాన్ని కూడా మర్చిపోయావా? డేగా నుండి కోడి తన పిల్లను కాపాడుకున్నట్లు వాడిని మీనా అనుక్షణం రక్షిస్తూ ఉండడానికి బంధిస్తాడు. కనీసం మీనా కోసం ఎవరికైనా ఫోన్ చేసావా అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు సత్యం. దీంతో ప్రభావతి మీనాకి ఫోన్ చేస్తుంది. నేను అక్కడికి వచ్చిందా అని ప్రశ్నించేలోపే ఇంట్లో వాలిపోతుంది మీనాక్షి. ఇంతటితో ఎపిసోడ్ ముగిసింది.